గుంటూరు మిర్చి రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇతర రాష్ట్రాల నుంచి కుప్పలు తెప్పలుగా మిర్చి రావటం, కోల్డ్ స్టోరేజీలు నిండిపోవడంతో గత్యంతరం లేక పంటను తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి విపరీతంగా వచ్చిన మిర్చితో గుంటూరులోని కోల్డ్ స్టోరేజీలు నిండిపోతున్నాయి. దీంతో స్థానిక మిర్చి ధర పలకటం లేదు. దొరికిందే ఛాన్స్గా వ్యాపారులు రైతులను ఆందోళనకు గురిచేసి మిర్చి తెగకోసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు మిర్చి యార్డుకి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన మిర్చిని కొనుగోలు చేశారు వ్యాపారులు. స్థానికంగా పండించిన మిర్చిని కొనుగోలు చేసేందుకు అనాసక్తి చూపిస్తున్నారు. రకాన్ని బట్టి క్వింటా మిర్చి 10,000 నుంచి 15,000 మాత్రమే రేటు పలకడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మిర్చి సాగు భారం పెరిగిపోవటం, పంటకు వచ్చే వైరస్ను తట్టుకునేందుకు వాడాల్సిన మందుల రేట్లు కూడా ఆకాశాన్ని తాకటంతో మిర్చి సాగు ఖర్చు తడిసి మోపిడైంది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి మిర్చి పెద్ద ఎత్తున గుంటూరు యార్డుకు చేరుకుంది. యార్డుకు సెలవులు ప్రకటించే స్థాయికి మిర్చి కొనుగోళ్లు జరిగాయి. ఈ ఏడాది మిర్చి యార్డు ఆదాయం కూడా రికార్డు స్థాయిలో 100% పైగా సమకూరింది. గుంటూరు మిర్చిని ఎగుమతి చేయాల్సిన వ్యాపారులు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన మంచి క్వాలిటీ రకాన్ని చైనా, వియత్నాం, శ్రీలంక ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మిర్చికి క్వింటాకు 20,000 తగ్గకుండా కొనుగోలు చేశారు వ్యాపారులు. కానీ స్థానికంగా వస్తున్న సరుకుకు మాత్రం పెద్దగా డిమాండ్ రావటం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజీలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా గుంటూరు మిర్చి రైతులకు కష్టాలు తప్పటం లేదు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోల్డ్ స్టోరేజీలు కూడా నిండిపోయాయి. ఇప్పటికే గుంటూరులో 80 నుంచి 85% కోల్డ్ స్టోరేజీలు నిండిపోయాయి. గుంటూరు జిల్లాలో 1 కోటి బస్తాలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లో అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 85% కోల్డ్ స్టోరేజీలు నిండిపోయాయి. ఇకపై మిర్చి యార్డుకు చేరుకునే పంటను ప్రతిపాడు, పలనాడు ప్రాంతాల కోల్డ్ స్టోరేజీలకు తరలించాల్సి ఉంది. ప్రస్తుతం మరో 15 లక్షల బస్తాలు మాత్రమే నిల్వ చేసేలా కోల్డ్ స్టోరేజీలు ఖాళీగా ఉన్నాయి. కానీ మే నెల మధ్య వరకు మిర్చి సీజన్ ఉంటుంది. రాబోయే సరుకు ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది మిర్చి రైతులకు. కోల్డ్ స్టోరేజీలు పూర్తి స్థాయిలో నిండిపోతే తాము తెచ్చిన పంట తెగనమ్మటం తప్ప వేరే ప్రత్యామ్నాయం కూడా ఉండదని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఈసారి సీజన్ ప్రారంభంలో మిర్చికి మెరుగైన ధర లభించింది. దీంతో ఆనందపడ్డ రైతులు తాజాగా ధర పడిపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తాము నష్టపోకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు గుంటూరు మిర్చి రైతులు. గుంటూరులో మిర్చి రైతుల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఈ సీజన్లో మిర్చి ధరలు మరొకసారి కనిష్ట స్థాయికి పడిపోతూ ఉన్నాయి. గతంలో 20,000 పరికిలినటువంటి మిర్చి ఇప్పుడు 11-12,000 మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో రైతులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి, అంటే కేవలం గుంటూరు ప్రాంతం కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. రేట్ల పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు తగ్గుముఖం పడతా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గతంలో ఎంత రేటు ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అసలు మార్కెట్లో రైతు పరిస్థితి? గతంలో 19,000 చిల్లర ఉండేది, ఇప్పుడు వచ్చేసి 13,500 అడుగుతాం. ఇది అదే రకం సేమ్ అదే తేడా క్వాలిటీ ఏమైనా తగ్గిందా? ఏం తేడా లేదు, ఏమంటే లేదు రైతులు లేదు, వ్యాపారం లేదు, మందం వేసుకోవట్టు ఎన్నెన్నో చెప్తారు వాళ్ళు.
గతంలో 20,000 ఉండే రేటు 13,500 అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నాం. మరి ఎట్లా మీకు గిట్టుబాటు అవుద్దంటారా? గిట్టుబాటు కాదు, ఏం చేస్తే తప్పది ఇవ్వచ్చుకోవాలి, ఇవ్వాల్సింది. ఆడ ఆయన దగ్గర 10 బస్తాలు ఆడ వేసి పెట్టాలి. మీరు ఎన్ని టిక్కీలు తీసుకొచ్చారు? ఇప్పుడు మేము 20 టిక్కీలు తీసుకొచ్చాం. 20 టిక్కీలు ఇక్కడే అమ్మేయాలి, తీసుకెళ్లే పరిస్థితి లేదు. తీసుకెళ్లే పరిస్థితి తీసుకుపోయి ఏం చేసుకుంటాం ఆయన మళ్ళీ ఎట్లనే అందేయ కదా నెక్క అట్లా. మరి ఎట్లా రేటు తగ్గిపోయింది కదా మీకు? మరి తగ్గిపోయింది, మరి అది అది ఎక్కువ కొంటే బాగుంది కానీ కొంటలేరా అని ఏం చేస్తాం. 9,500 అడిగింది అమ్మాయి. 9,500? ఏం రకం అది? అది నాటుకాయ. అంతకుముందు ఎంత ఉండేది రేటు? అది 24,000 ఉంది ఇరుడు. 24,000, ఇప్పుడు 9,000. అంత దారుణంగా? అంత దారుణంగా ఏం చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంతేనే ఉంది, ఆంధ్ర తెలంగాణ. తెలంగాణ నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రకాశం. ఎట్లా ఉంది అసలు మిర్చి రేట్లు ఇక్కడ? మిర్చి రేట్లు మరీ దారుణంగా పడిపోయిందండి. రూపాయికి అర్ధ రూపాయి కూలీ రేట్లు కానీ, మామూలుగా పురుగు మందులు కానీ, ఎరువు మందులు కానీ, మా ట్రాక్టర్ల అన్ని డీజిల్ పెరిగింది, అన్ని రేట్లు పెరిగినాయి. కానీ రైతు పండించే పంటకు మాత్రం గిట్టుబాటు ధర లేదు. అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. మరి ఏంటి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే? కోల్డ్ స్టోరేజ్లు పెడితే కూడా మాకు రేటు గిట్టుబాటు ధర వస్తుంది అనేది మాకు నమ్మకం లేదు. ఆ నమ్మకం లేక ఏడుకోసారికి వచ్చిన దానికి అమ్ముకొని మేము కూలీలో జవాబు చెప్పుకోవాలా, మొదల కొట్లలో జవాబు చెప్పుకోవాలా. ఇంకా ఈ ట్రాక్టర్లు, బాడుగలు, అరకలు, అనేక రకాల ఖర్చులు ఉంటాయి కదా. ఈ ఖర్చులన్నిటికు మనం తట్టుకోలేక ఏడుకోసాటికి తెచ్చిన మిర్చిని గిట్టుబాటు ధర లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రేటుకు అమ్ముకొని బాధపడుతూ రైతు ఇంటికి చేరుకుంటున్నాడు. కానీ ఇక్కడైతే వదిలిపెట్టే వెళ్ళలేడు కదా. అక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెడితే కూడా రేట్ వస్తుంది అనేది రైతుకైతే నమ్మకం లేదు. అవును, అంతే. ఇప్పుడు మేము 20,000 ఇంతకుముందు అమ్మిన మిర్చి ఈరోజు 13,000, 12,000. ఇంకా కొన్ని రకాల లావు రకాలు అయితే 8,000, 9,000. ఏటమేమి ఎక్కువ వేసిండ్రు. ఈ తెగులు వల్ల దెబ్బతింది. ఇంకా ఇప్పుడు ఈ సీజన్ లో ఇంకా ఎన్ని రోజులు వస్తుందండి పంట? ఇంకా లేదు, అయిపోయింది. మా ఏరియా అయితే మా పొదిల సైడ్, మార్కాపురం సైడ్ అయిపోయింది. 2 కోతలు. ఇక్కడ కృష్ణా జిల్లాకి వెళ్ళి ఏదో ఇంకా ఉన్నాయి. మా సైడ్ మొత్తంగా రైతాంగం అయితే ఒక 2-3 రకాల సమస్యలు అయితే ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. ఒకటి, దిగుబడి పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. అంటే వస్తున్నటువంటి వైరస్లు కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ దిగుబడి అయితే తగ్గిపోయింది. కానీ గతంలో వచ్చినటువంటి మిర్చి రేట్ ఏదైతే ఉందో అది రైతులకు ఆశాజనకంగా ఉండటంతో దాని విస్తీర్ణం పెంచారు. అంటే పంట విస్తీర్ణాన్ని అయితే పెంచారు. రైతు మిర్చి తీసుకొచ్చిన తర్వాత రేటు మాత్రం లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున పంట వస్తుంది. ఈ పంట మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కుదరదు. అలా అని చెప్పని ఇక్కడ పెట్టుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, NTV, గుంటూరు.